డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 6వ తరగతి ఎస్ఎస్సి సిలబస్ సెమిస్టర్ 2 హిందీ లెసన్ నేర్చుకుందాం. ఇక్కడ హిందీ వాక్యాలు రాయబడింది. దాన్ని ఎలా చదవాలో దాని మీద ఇంగ్లీష్లో ఆ శబ్దం అక్షరాలు రాయడం జరిగింది. ఇప్పుడు మనం సులువుగా హిందీని ఇంగ్లీషు చూస్తూ చదవగలము. మేరీ ప్యారీ ప్యారీ బెహనా, मने पूरे घर का गहना, दिन भर माँ का हाथ बताती, संग पिता के हंसती गाती, प्यार बहुत भैया को करती, सखियों की वह पेड़म हारती, सभी पड़ोसी उसको चाहो, वह आसन बनाती रहो, अच्छा है उस जैसा होना, हमसी खुशी के सपने समझोना. ఈ విధంగా హిందీ ఎలా పలకాలి, ఉచ్చరించాలో ఇంగ్లీష్ అక్షరాల ద్వారా లేదా ఇంగ్లీష్ పదాల ద్వారా మనము సులువుగా నేర్చుకోవచ్చు. నా ప్రియమైన చెల్లి, ఆమె మొత్తం ఇంటికి ఆభరణం లాంటిది. ఆమె రోజంతా తన తల్లి చేతిని ముద్దుగా చూసుకుంటుంది. ఆమె తన తండ్రితో కలిసి నవ్వుతూ పాటలు పాడుతుంది. ఆమె తన సోదరుడిని చాలా ప్రేమిస్తుంది. ఆమె తన స్నేహితుల బాధను తగ్గిస్తుంది. పొరుగు వారందరూ ఆమెను ప్రేమిస్తారు. ఆమె విషయాలను సులభతరం చేస్తూనే ఉంటుంది. ఆమెలా ఉండటం ఆనందంగా ఉంది. నవ్వు మరియు ఆనందం యొక్క కలలను మోస్తూ. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మై డియర్ సిస్టర్, షీ ఈజ్ లైక్ ద జ్యువెల్ ఆఫ్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్. షీ కేర్సెస్ హర్ మదర్స్ హ్యాండ్ ఆల్ డే. షీ లవ్స్ అండ్ సింగ్స్ విత్ హర్ ఫాదర్. షీ లవ్స్ హర్ బ్రదర్ వెరీ మచ్. She relieves the pain of her friends. All the neighbors love her. She keeps making things easy. It is nice to be like her. Carrying dreams of laughter and happiness. ఈ విధంగా ఇంగ్లీష్లో మరియు తెలుగులో హిందీ ఎలా చదవాలో అన్ని విధాలుగా అర్థం చేసుకొని పిల్లలు సులువుగా పాఠం నేర్చుకోగలరు.